ముఖ్యంగా నేను గత 10 సంవత్సరాల నుండి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఈ గోట్ ఫామ్‌లకు మేకలు గాని, గొర్రెలు గాని అంటే గొర్రెలు నేను తక్కువ చేస్తాను. మేకలతోటి ఎక్కువ ఫాలో అప్ అయితున్నా. 10 సంవత్సరాల అనుభవంలో నేను విచిత్రం ఏందనంటే చాలా చాలా ఇట్లా మంచి గాని, చెడు గాని నేను ఎంతో నేర్చుకోవడం అయింది. షురువులో మనకు తెలిసుండి తెలవకనో ఏదన్నా చేసుకుంటూ చేసినాము. నేను ఇంతవరకు వచ్చి ఒక 10 ఏళ్ల నుండి ఒక మహేందర్ రెడ్డిగా గుర్తింపు రావడానికి నాకు బ్యాక్ బోన్ డాక్టర్ అశోక్ సారే. షురువులో నేను ఎంతో ఇబ్బందులు ఎదురైనా చేసినా ప్రతీదీ తూచా తప్పకుండా తనను ఫాలో అవుతూ సక్సెస్ కావడానికి మెయిన్ సారు డాక్టర్ అశోక్ కుమార్ సారు నాకు బ్యాక్ బోన్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతా. తర్వాత ఇప్పుడు నేను ఆడ జాగ మీద ఉండి వారానికి 5 రోజులు నేను ఫామ్‌ని అటెండ్ చేసుకుంటూ రెగ్యులర్‌గా అక్కడ ఫాలో అప్‌లో వండుకుంటూ ఏంది ఇప్పుడు నేను పెట్టినప్పుడు కూడా 10 మందిట్లో 8 మంది దీంట్లో బ్యాకప్ అవుతున్నారు. 10 మందిట్లో ఇద్దరు సక్సెస్ అవుతున్నారు. 8 మందికి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే దాని మీద మేము చాలా ఫోకస్ చేసి ఇది ఒక చదువు కాదు, మేకల పోషణ అంటే ఎడ్యుకేషన్ కాదు, రోజు ఒక పరీక్ష రాసి పాస్ అయ్యి పాస్ మార్కులు తెచ్చుకోవాల్సినంత కాన్సెప్ట్ కాదు ఇది. ఒక సబ్జెక్టుని మనం ఒక నేర్చుకుంటే 365 డేస్ ఆ సబ్జెక్ట్ ని అట్లనే మనం ఫాలో అవుతామని నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇక్కడ సిఐఆర్జీ ట్రైనింగ్ మేము తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా 6 సబ్జెక్ట్స్ మీద వాళ్ళు డీటెయిల్ గా చెప్తా ఉంటారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ గోట్స్ మీద భారతదేశంలో ఒక మేకల సబ్జెక్ట్ కు సంబంధించి ఒక యూనివర్సిటీ ఉన్నది ఉత్తరప్రదేశ్ మథురాలో. కానీ మేము ఒక 2 ఏళ్ళు నేను చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ తోటి అక్కడ పోయినాక వాళ్ళ లోటుపాట్లేంది, మనం నిన్నటి వరకు ఏం చేసినాము, వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏమి సవరణ చేసుకోవాలి, ఇవన్నీ నేను అక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత నెగటివ్ అండ్ పాజిటివ్ చేసుకోవడం అయింది. ఎక్కువ నేను సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ యాజమాన్యం. నేను ప్రతిరోజు హైదరాబాద్ లో వండుకుంటూ కూడా ఆల్మోస్ట్ నేను వారంలో ఒక 5 నుండి 6 రోజులు నేను అటెండెన్స్ ఉంటది కాబట్టి యాజమాన్య లోపం జరగకుండా చేసినాం కాబట్టి ఇవాళ గర్వపడి నేను చెప్పగలుగుతా ఒక సక్సెస్ఫుల్ ఫార్మర్ అని చెప్పి అని. సో ఇక్కడ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి నాకు ప్రధానంగా ఈ 10 ఏళ్లలో నేను నేర్చుకుంది ఏంటంటే మెయిన్ 3 రీజన్స్ కనబడుతున్నాయి. ఒకటి, మనం ఒక అంగట్ల నుండి మనం తీసుకొచ్చిన మేకను గాని, మేకపోతును గాని, గొర్రెను గాని, గొర్రె పొట్టేలను గాని ఏ రకంగా మనం వాళ్ళ అంగట్లో మనం స్పాట్‌ని సెలెక్ట్ చేసుకొని స్మార్ట్ యానిమల్స్ మనం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటున్నామో, మన దగ్గరకు వచ్చిన తర్వాత 365 రోజులు ఆ స్మార్ట్‌నెస్ మనం అట్లనే మెయింటైన్ చేసినప్పుడు అది సక్సెస్ కింద మనము చూపెట్టుకోవచ్చు. రెండోది ఏమైతుంది, యాజమాన్య లోపం. చాలా మంది కూడా నేను ఒక దగ్గర దగ్గర 50 నుండి 60 ఫార్మ్స్ నన్ను పర్సనల్ గా నా ఇంట్రెస్ట్ కొద్ది నేను రైతుల వారిగా పోయిన రోజులు ఉన్నాయి. సో అక్కడ యాజమాన్య లోపము కనబడుతుంది. ఎవరైతే ఏదో పెట్టడము, ఎవరికో అప్పజెప్పడము, ఏదో పోవడము, వాళ్ళకి నచ్చింది చేయడము, యాజమాన్యము సరిగా ఇది చేయకపోవడం, ఇదంతా చేసి అక్కడ ఫెయిల్యూర్ ఎక్కువ జరుగుతూ ఉన్నది. అది కూడా సక్సెస్ కి ఫెయిల్యూర్ కి యాజమాన్యం పర్ఫెక్ట్ ఉంటే సక్సెస్ అవుతున్నాము, యాజమాన్యము లోపం ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళు ఫెయిల్యూర్కి వెళ్ళిపోతున్నారు. మూడో రీజన్ మెయిన్ ప్రధానంగా చూసేది ఏంటంటే కిందనే మనము జీవాలను గొర్రెలు కానీ మేకలను కానీ పెట్టుకుంటాము. పునరుత్పత్తిలో ఏమైతుంది, పునరుత్పత్తి అంటేనే పిల్లలను ప్రొటెక్ట్ చేసుకోవడము మేకలు కానీ గొర్రెలతోటి. చాలా మంది ఏమైతుంది, ఆ కిడ్స్ మొటాలిటీ చిన్న పిల్లల మరణాల శాతం విపరీతంగా జరుగుతుంది. నాకు ఇప్పుడు యావరేజ్ గా 1-2 కాల్స్ వస్తూనే ఉంటాయి. అన్ని పిల్లలు పుట్టినాయి, ఇన్ని చచ్చిపోయినాయి, 30 పుట్టినాయి, 15 చచ్చిపోయినాయి, 15 పుడితే 10 చచ్చిపోయినాయి అని నాకు చెప్తా ఉంటారు. ఎందుకు పిల్లలు చనిపోతున్నది అంటే డెఫినెట్ గా అక్కడ యాజమాన్యము. పిల్లకి ఏం కావాలి, మంచి పాలు, లేకపోతే పరిసరాల పరిశుభ్రత, శుభ్రమైన జాగాలు పెట్టడము, వెదర్ కండిషన్ పెట్టడం, ఇవన్నీ. ఇక్కడ ఏమైతుంది, కిడ్ కేరింగ్ లో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుట్లు ఏమైతుంది, పిల్లలు పుడతా ఉన్నాయి, చనిపోతా ఉన్నాయి. ఎప్పటికి కూడా వాళ్ళ ఫాము లాభాలలో పోవద్దని నేను క్లియర్ గా మనం చెప్పుకోగలుగుతున్నాం. సో సక్సెస్ కి అడ్మినిస్ట్రేషన్ ఒకటి, రెండోది యానిమల్ ను స్మార్ట్ గా అట్లనే మెయింటైన్ చేసడము, ఫుడ్ కానీ, నీళ్లు కానీ, వెదర్ కానీ అది ఏ రకంగా అనారోగ్యానికి గురి కాకుండా స్మార్ట్ గా మనం మెయింటైన్ చేయడము. మూడోది పిల్లలను మనం అట్లీస్ట్ 10 పిల్లలు పుడితే ఒక 8 మనం బతికించుకుంటే సక్సెస్కి వెళ్ళిపోతామని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ఇక్కడ ప్రధానంగా ఏమైతున్నది, ఈ 6 సబ్జెక్ట్స్ ఏదైతే సిఐఆర్ చెప్పిండ్రో వాళ్ళ దాన్ని బట్టి చూస్తే నేను ఈ 10 ఏళ్లలో ఎక్స్పీరియన్స్ తీసుకున్న ప్రధానమైన పాత్ర వహించేది పశుగ్రాసాలు అండ్ సాగు. నిజానికి ఈ జీవాలను దేవుడు అడవి జంతువుల కింద పుట్టించింది కాబట్టి అవి ఎప్పటికైనా అడవి తిండి తింటేనే అందంగా కనబడుతుంది. పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడు మనకు అడవిలో ప్రతి జీవాన్ని ప్రతి ప్రాంతం వాళ్ళు అడవిలోకి తీసుకుపోయి జీవాలను పోషణ చేసే సిచ్యువేషన్ రోజు రోజుకు కనుమరుగు అయిపోతా ఉన్నది. పర్టికులర్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ లో ఎన్ని అడవులు ఉన్నాయి అన్నిటికీ ఫెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జీవాలను కానీ గేదెలను ఆవులను కూడా లోపల రానియకుండా చేసుకుంటారు. ఒక మెయిన్ నెగటివ్ పాయింట్ అవుతుంది.
రెండోది ఉన్న పొలాలలో ఏమైతుంది, అగ్రికల్చర్ చేయడం చాలా తగ్గిపోతున్నది. ఎందుకంటే కమర్షియల్ కి ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయి కమర్షియల్ కి వెళ్ళిపోయి ప్లాట్లు చేయడము, ఇల్లు కట్టడము, లేకపోతే ఉన్న జాగాను భూమి విలువ ఏర్పై ఫెన్సింగ్ చేసుకోవడము, గోడలు కట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దినంకి ఇంత మనకు ఓపెన్ గ్రేజింగ్ అని అంటే జీవాలను బయటికి తీసుకుపోయి మేపేంత పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. సో దానికి ఆల్టర్నేట్ ఏంది మనం అని అంటే, ఉన్న జీవాలను మనం ఈ జీవాలను డే టు డే డిమాండ్ పెరుగుతున్నది కాబట్టి ఈ డిమాండ్కి తగ్గట్టు మనం పోషణ చేయాలంటే ఖచ్చితంగా బయట ఓపెన్ గ్రేజింగ్ కి ఛాన్స్ తక్కువైపోయింది. దాంతోపాటు ఏమైతుంది, మనకు ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా వస్తుంది. ఈ రోజులలో మేకలను గొర్రెలను తీసుకుపోయి వాడు పొద్దున పోయి సాయంత్రం మేపుకొచ్చి అంత ఓపిక ఎవరికి లేకుండా పోయింది. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళతో ట్రబుల్ సూట్ అవుతుంది, మనకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి దీనికి ఆల్టర్నేట్ మార్గం ఏంటి అని అంటే, జీవాలను మనం పెంచాలి అని అంటే మన పొలంలోనే, మన ప్రాంతంలోనే, మన ఇంటికాడనే మనం ఒక షెల్టర్ కానీ షెడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని మేకలను ఎందుకు మనం జాగ మీద పోషణ చేయకూడదు, అడవి బదులు బయటి తిండి బదులు మనం జాగ మీద సక్సెస్ కాలేమో అనే ఉద్దేశంలో నేను లాస్ట్ 10 years కిందనే నేను డాక్టర్ అశోక్ సార్ని కలిసి, సార్ ఇది బయట అయ్యట్లేదు, ఆ రోజు 10 ఏళ్ల కిందనే నేను సార్ బయట అయ్యే పరిస్థితి కనబడతలేదు, ముందు రోజులలో ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రావడము, లేకపోతే మనుషులు దొరకపోవడమో, జాగ దొరకకపోవడమో, మేప మేయడానికి పాసిబుల్ అవుతలేదన్న ఉద్దేశంలో ఏం చేద్దామనంటే జీరో గ్రేజింగ్ కి ట్రై చేద్దామన్నట్టు ఆ రోజు నాడే నేను ఆంధ్ర తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ తర్వాత అయింది, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కడ స్టడీ చేసినా కూడా ఎలివేటెడ్ షెడ్ కానీ షెడ్లలో ఎట్లా షెడ్ల నిర్మాణం ఏంది, ఎట్లా ఉండాలి అవన్నీ చూసినప్పుడు అక్కడ ఎక్కడ కూడా లేకుండా నేను ఫస్ట్ సార్ అడ్వైస్ ప్రకారంగా నేను ఎలివేటెడ్ షెడ్ లో పోదామని నేను ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఎలివేటెడ్ షెడ్ తీసుకున్నాను. నేను ఆ రోజులలో 200 మేకలు పెట్టాలనే ఉద్దేశంలో 200కు దగ్గర 3000 SFT తోటి నేను ఎలివేటెడ్ షెడ్ కట్టుకున్నా. అయినా కూడా నేను ఇప్పటి వరకు 10 years కంప్లీట్ అయినా కూడా 200 తల్లి మేకలను నేను రీచ్ కాలేకపోతున్నా. సో దానికి ప్రధానం ఏంటంటే లేబర్ ఒక సమస్య, బయట మేపకం ఒక సమస్య. జాగమీనే సాధించాలి మనం. జీరో గ్రేజింగ్, స్టాల్ ఫీడింగ్, లేకపోతే ఇంటెన్సివ్ సిస్టమ్ ఏదన్నా అనుకోండి, మనం జాగ మీద సాధించాలి అని అంటే నేను 3-4 సార్లు విపరీతమైన ప్రయత్నాలు చేసిన, ఓడిపోవడం అయింది, మల్ల మేకలను బయటికి ఇవ్వడం అయింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2021 నుండి ఒక రకమైన గ్రాసాలు ఏర్పరచుకొని మనం ఈ గడ్డి, ఎండు మేత ఇది, పచ్చి మేత ఇది, ఇవన్నీ వేసుకుంటా పోతే మనం జాగ మీద మనం మేకను సక్సెస్ చేయొచ్చు. మన ఛాలెంజింగ్ ఏంది, అడవిలో పోయి మేక తినొచ్చి సాయంత్రం 6 గంటలకు ఎట్లా కనబడుతుందో, జాగ మీద కూడా మనం ఇచ్చిన డ్రై కానీ గ్రీన్ తోటి కానీ కాన్సన్ట్రేట్ తోటి కానీ మేక జీవం సాయంత్రానికి అట్లా ఎప్పుడైతే మనము సాధించగలుగుతాం ఆ స్మార్ట్నెస్ ని, అప్పుడు మనం సక్సెస్ఫుల్ ఫార్మర్ కింద మనం ఫీల్ కావచ్చు. సో దీనికి ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో మేకల పోషణలో నాకు తెలిసి ప్రధాన పాత్ర వహించేది ఫుడ్. ఇప్పుడు మనం తెలుగు లేదు అనుకుంటాం, తిండి కలవాడే కండ కలదు అని చెప్పి ఇప్పుడు మేకలు కావాల్సింది, మేకలు పుట్టిందే తిండి కోసం అనే కాన్సెప్ట్ అక్కడ కనబడుతుంది. వీటికి తిండి కావాలి, మనకు తినడానికి మేకలు కావాలి. ఆ ఉద్దేశంలో మెయిన్ రోల్ వహిస్తున్నది. అందరూ కూడా మేకలు తెస్తున్నారు, షెడ్లు ఎంత అడావిడితోటి షెడ్లు కట్టుకుంటున్నారు, మంచి మేకలను తీసుకురావడం, ఎంప్లాయ్మెంట్ పెట్టడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రకంగా పెట్టి లక్షలు ఖర్చు పెడుతున్నారు. మేకలకు వచ్చిన తర్వాత ఏం ఫుడ్ పెట్టాలన్నా చాలా మందికి అవగాహన లేదు. ఇప్పుడు నేను ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వాళ్ళు దగ్గర 120 members వరకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఓన్లీ తెలంగాణలో శాంక్షన్ అయిన లిస్ట్ కూడా ఉంది. మరి వాళ్ళకు జాగ మీద మనం జీరో గ్రేసింగ్, స్టాల్ ఫీడింగ్ చేయాలి అంటే ఎండు మేతలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఫుడ్ లో కూడా మళ్ళీ డ్రై ఫాడర్. ఈ డ్రై ఫాడర్లు ఎంతమంది ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, ఎక్కడ తెస్తున్నారు, ఎక్కడ స్టాక్ చేస్తున్నారు, అది రెగ్యులర్ గా దొరికే ఫుడ్ కాదు. అది ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి తర్వాత మళ్ళీ మనకు ఆ డ్రై ఫాడర్స్ దొరికాయి. మరి ఎంతమంది అలర్ట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, డ్రై ఫాడర్ స్టోర్ చేసుకుంటున్నారు. ఒకవేళ మనం డ్రై ఫాడర్ ఇవ్వకపోతే మేక నీళ్ళు తాగదు, గుర్తుపెట్టుకోవాలి. మేకలు నీళ్ళు తాగకపోతే సాయంకాలానికి ఆ షైనింగ్ రాదు, ఆ స్మార్ట్నెస్ రాదు. సో ఇక్కడ ఈ పశుగ్రాసాలు ప్రధానంగా వహిస్తున్నది. నేను 10 ఏళ్ల నుండి 3-4 సార్లు ఎప్పుడైతే చేసినో కొన్ని తప్పిదాలు నాతో జరిగినాయి. దినమంతా పచ్చి మేత పెడితే, ఆ రోజులలో పచ్చి మేత పెట్టినప్పుడు పొద్దున్న లేచి మళ్ళీ బొక్కలే కనబడేటి మేకకి. ఎందుకు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఎంత కడుపు నింపినా కూడా పొద్దుటి వరకు మళ్ళీ అది వీక్ అనే ఎందుకు కనబడుతుంది. అప్పుడు మాకు అర్థం కాలేదు, మేక ఎన్ని నీళ్ళు తాగుతుంది, మొత్తం మేకలు ఎన్ని నీళ్ళు తాగుతున్నాయి అన్నంత సబ్జెక్ట్ మీద మేము ఫోకస్ చేయలేదు. దాని తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది. ఇప్పుడు అడవి తిండి తిన్నప్పుడేమో డ్రై మ్యాటర్ ఎక్కువ తిన్నట్టు అవుతుంది, గ్రీన్ తక్కువ తిన్నట్టు అవుతుంది. కాబట్టి మళ్ళీ మన దగ్గరకు వచ్చి సఫిషియెంట్ వాటర్ తీసుకుంటుంది మేక. ఒకవేళ మనం జాగ మీద మనం పెంచితే ఏమవుతుంది, మార్నింగ్ నుండి మనం ఈవినింగ్ వరకు ఒకవేళ చాలా పచ్చి మేతలు ఉన్నాయి, ఎకరాల కొద్ది వేసుకున్నాం, ఎంతనన్నా నేను మేకకు పెట్టగలుగుతా అంటే ఇక్కడ డ్రై మ్యాటర్ లేకుండా పొద్దుటి నుండి సాయంత్రం వరకు మనం పచ్చి పెట్టుకుంటూ పోతే
అక్కడ నీళ్ళు తాగుతలేదు. అది మేము ఫస్ట్‌లో మేము పసిగట్టలేము. తర్వాత మాకు అర్థమైంది. మనం పండించే పంటలో మనకు 70-90% వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది. అట్లనే ఏమైతుంది, ఆ ఫుడ్‌తో పాటు వాటర్ పోవట్ల ఏమైతున్నది, ఇక్కడొచ్చి తొట్టి దగ్గర నీళ్ళు తాగుతలేదు. అదొక నెగెటివ్ పాయింట్ అయిపోయింది. అందుకని అప్పుడు ఏం చేసినాము, ఇప్పుడు మనం ఈ ఎండు మేతలేయాలి. నీళ్ళు తాగాలంటే ఎండు మేతలేయాలి. ఎండు మేతలేస్తే డెఫినిట్‌గా మేక నీళ్ళు తాగుతది. అయితే ఇప్పుడు ఫుడ్‌కు ఈక్వల్ ప్రయారిటీ మనం తాగే నీళ్ళకు కూడా ఇక్కడ పశువుకి ఇవ్వాల్సొస్తుంది. గొర్రెకి గాని, మేకకు గాని ఇవ్వాల్సొస్తుంది కాబట్టి ఎన్ని నీళ్ళు ఎక్కువ తాగితే ఆ స్మార్ట్‌నెస్ అట్లా ఆ రకంగా డెవలప్ అవుతది. ఈక్వల్ అంటూ ఫుడ్‌తో పాటు ప్రయారిటీగా మనము నీళ్ళు ఎప్పుడైతే తాపియగలుగుతామో అని. ఈ నీళ్ళు ఎప్పుడు తాగాలి నీళ్ళు అనంటే ఎండు మేతలో ప్రొక్యూర్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు యాక్చువల్లీ నేను అనుకున్నది ఏంటంటే, దినంలో సగం రోజు ఎండు మేతలు ఇచ్చుకుంటూ మిగతా సగం రోజులు పచ్చి మేతలు ఇస్తే ఎట్లుంటది అన్నట్టు అట్లా కూడా ప్రయత్నం చేసాం. కొంచెం ఎండు మేతలు బయటికెళ్ళి ప్రొక్యూర్ చేసుకున్నాం. మన ప్రాంతంలో లేకపోతే దూర ప్రాంతాలలోకి వెళ్ళి చేసుకున్న ₹6, ₹7 కిలో పడుతుంది కాబట్టి ఆ రేషియోని కొంచెం తక్కువ చేసుకుని ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా, దినంలో 3 భాగాలు మనము తిండికి అలాట్ చేసుకుంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అని చెప్పి అట్లా టైం ఏర్పాటు చేసుకుంటే పొద్దుటి నుండి 12 గంటల వరకు నేను ఎండు మేతలు ఇస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు ఎండు మేతలలో శనగ పొట్టు గాని, కంది పొట్టు గాని, సోయా గాని ఇట్లాంటివి నేను ప్రొక్యూర్ ఏడాదికి ప్రతి ఇయర్ నేను జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో ఒక 10 నుండి 12 డీసీఎంల మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని గోడౌన్ మెయింటైన్ చేసుకుంటూ దాంట్లోకెళ్ళి పొద్దుగాల లేచినాక మేకకి పొద్దుటి నుండి 12 గంటల దాకా ఎండు మేతలు ఇస్తున్నాం. యావరేజ్‌గా నేను అబ్జర్వ్ చేస్తాను. 2 టైమ్స్ కనీసం 2 సార్లన్నా మేక నీళ్ళు తాగుతుంది కంఫర్ట్‌గా. దాని తర్వాత 12 గంటల సంధి మన దగ్గర పండించిన, ఇప్పుడు నేనేం పండిస్తున్నానంటే, ఇప్పుడు నా దగ్గర 3 ఎకరాలు పశుగ్రాసాలున్నాయి, పచ్చి మేతలున్నాయి. నేను స్టాల్ ఫీడింగ్‌కి ఎప్పుడైతే 6 ఏళ్ళు, 7 ఏళ్ల కిందనే ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడైతే స్టాల్ ఫీడింగ్‌కి ఇచ్చినప్పుడు రకరకాలు 5 నుండి 6 రకాలుగా పచ్చి మేతలు కూడా పండించి ఇస్తే నేను బ్యాలెన్స్ కావడం చాలా ప్రాబ్లమ్ వస్తుంది ఇక్కడ. ఫుడ్ బ్యాలెన్స్ దేనికి ఏది కాంబినేట్ చేస్తే, మనం దేనికి ఏది కల్పిస్తే మేక సాయంత్రం వరకు స్మార్ట్ అవుతుంది. ఇవన్నీ అర్థం కాక ఇది కొంచెము, అది కొంచెం, ఇది కొంచెం ఎన్నేసినా కూడా ఇక్కడ నీళ్ళు తాగకపోవడం ఒకటి, మేము పసిగట్టలేకపోయినాము. ఎన్ని అని ఇప్పుడు తర్వాత ఏస్తుంటే నేను అబ్జర్వ్ చేసిన పచ్చి మేతలలో ప్రధాన పాత్ర వహిస్తుంది మొక్కజొన్న పచ్చి మేత. మీరు 365 డేస్ అయినా పెరుగుతది. సింగిల్ క్రాప్ ఒక పంట అయిపోతుంటే ఒక పంట వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటే మనకు దాని నుండి చాలా స్మార్ట్‌గా అయితది. పచ్చి మేతను చాప్ కొట్టి మనం వేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుండి నేను చిలగడ దుంప, లేకపోతే గెంచుగడ్డ, లేకపోతే మురంగడ్డ, లేకపోతే స్వీట్ పొటాటో ఏదన్నా ననియండి, ఇప్పుడు 1.5 ఎకర్ అది నేను డెవలప్ చేసుకున్న. లాస్ట్ 2021 మార్చ్ నుండి నేను అది ఒక టైం కంటిన్యూగా ఇస్తున్నా. నేను అది ఎన్ని సార్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా మేక ఒక దాన్ని ఒక బిర్యానీ లాగా ఫీల్ అయ్యి తినగలుగుతుంది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ మేతతోటి. ప్రస్తుతానికి నా దగ్గర మొక్కజొన్న పచ్చిది, ఈ స్వీట్ పొటాటో సెకండ్ ఆప్షన్, థర్డ్‌ది ఈ మధ్యలో ఈ పచ్చి రొట్టెకి సంబంధించి జీలుగా వేసుకున్నాను. అది కూడా కొంచెం మిక్స్ చేస్తున్నాము. ఈ ఎక్కువ తక్కువ ఇప్పుడు బుక్‌లో చూపెట్టినట్టు 20 రకాలుగా పచ్చి మేతలు వేయాలంటే మన ఫోకస్ అంతా ఆ మేతల మీద వెళ్ళిపోయే వరకు ఏమైతది, ఇక్కడ మేకల పోషణ మైనస్ అయితుంది. అందుకనే ప్రధానంగా రెండో, మూడో అట్లా మూడో, నాలుగో మాక్సిమం మనకు ఉన్న ఆ 2 ఎకరాలలో, 3 ఎకరాలలో ఈ 3 రకాలు, 4 రకాలుగా పచ్చి మేతలు డెవలప్ చేసుకొని ఎప్పుడు వచ్చేటట్టు అది ఒక 2 పూటలు అది వేసుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకు తగ్గుతుంది. ప్లస్ ఒక పూట ఖచ్చితంగా మనము మొదటి పూట ఎండు మేతలు ఇచ్చినప్పుడు మధ్యాహ్నం వరకు అది నీళ్ళు తాగితే, తర్వాత 2 పూటలు మనం ఈ పచ్చి మేతలు ఇచ్చినా, నీళ్ళు తాగినా తాగకపోయినా కూడా దాంతోటి పెద్ద ఎఫెక్టివ్ అయితలే కాబట్టి నేను ఇప్పటి వరకు ఏంటంటే, మనం సాయంత్రం వరకు అడవిలో దింపుకొచ్చిన మేకను ఇప్పుడు మేము ఏం చేసినాం, ఈ ఎక్స్పెరిమెంట్ కు నా దగ్గర 220 మేకల మంద ఉంది. ఆ 20 మేకలను నేను లాస్ట్ 4 మంత్స్ నుండి సపరేట్ చేసి, ఈ బయటికి తింపిన మేకలు సాయంత్రం వరకు ఎట్లా తయారై వస్తున్నాయి, మనం ఈ 20 మేకలకు జాగ మీద ఏమేమి ఇస్తే, ఏ టైంలో ఏదేది ఇస్తే ఎట్లా తయారవుతుందో ఈ కంపారిజన్‌లో 4 నెలలు పర్ఫెక్ట్ గా నేను ఎక్స్పీరియన్స్ తీసుకొని చెప్పగలుగుతున్న. బయట తినొచ్చిన మేకలాగానే ఆ స్మార్ట్‌నెస్ సేమ్ మనం ఇచ్చే ఈ 3 పచ్చి మేతలతోటి ఒక రకమైన ఈ 2, 3 రకాల ఎండు మేతలు కలుపుకొని పొద్దుట పూట అది ఇచ్చట్లో సేమ్ ఈక్వల్ పొజిషన్‌కి మేము తీసుకురాగలిగినాం కాబట్టి ఇప్పుడు నేను ఈ 10 ఏళ్ల అనుభవంతో ఇప్పుడు నేను ఖచ్చితంగా ఛాలెంజింగ్‌లా చెప్తా. ఈ డాక్టర్ సార్ వాళ్ళు కూడా వింటున్నారు కాబట్టి, యెస్ మీరు జీరో గ్రేజింగ్‌కి రికమెండ్ చేయండి. ఈ 3, 4 రకాలుగా పచ్చి మేతలు వేసుకోండి. డెఫినెట్‌గా నీళ్లు తాగడానికి డ్రై మ్యాటర్స్ ఇయ్యండి. ఇచ్చిందనంటే ఆటోమేటిక్‌గా సాయంత్రం వరకు కడుపు నిండాతో పాటు ఇటు క్వాలిటీ మనం ఇస్తున్నాం కాబట్టి టోటల్ మేక పొట్ట నిండుతో పాటు స్మార్ట్‌నెస్ కూడా. స్మార్ట్‌నెస్ అంటే ఏంది, షైనింగ్ రావడం. షైనింగ్ రావడం అంటే ఇట్లా సాయంత్రానికి మేక నిగనిగలాడడం. ఎప్పుడైతే అట్లా అయిందో 100% మనము దానికి న్యాయం చేస్తున్నట్టు ఫీల్ కావాలి. అందుకని
ఫుడ్‌కి వచ్చే వరకు రైల్వే ట్రాక్ లాగా ఆ రెండిట్లో ఒకటి ఒక ట్రాక్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ దినచర్యలో దినం వరకు సాయంత్రం వరకు ఆ మేకకు ఎంత ఫుడ్ ఇస్తున్నారు అనేది ఒక ట్రాక్ రెస్పాన్సిబిలిటీ. రెండో ట్రాక్ రెస్పాన్సిబిలిటీ మీరు ఎంతన్న క్వాంటిటీ ఇయ్యండి కానీ ఇక్కడ ఏం క్వాలిటీ ఇస్తున్నారనేది చూసుకునేది రెండో ట్రాక్ కాబట్టి ఈ రైల్వే ట్రాక్ లాగా ఎప్పటికి పోతున్నారు ఒకటి ఎక్కువై ఒకటి తక్కువైనా ఒకటి తక్కువై ఒకటి ఎక్కువైనా మేక బ్యాలెన్సింగ్ ప్రాపర్ గా కాదని చెప్పి నేను క్లియర్ గా చెప్తాను. నేను అందుకని జీరో గ్రేసింగ్ కాన్ఫిడెన్షియల్ గా మీరు చేయండి. ఈ 3-4 రకాలు ఊకే ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇప్పుడు మేకకు నేను చూసిన దాంట్లో ఒక సిస్టమ్ లో ఒక ఫుడ్ అలవాటు చేసే వరకే మనకు 15-20 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు సపోజ్ మార్కెట్లోకి పోయి మనం మేకలు కొనుక్కొచ్చినప్పుడు అక్కడ ఓపెన్ గ్రేజింగ్ మేకలు మనకు దొరికినాయి అనుకోండి, వీటిని మనం తీసుకొచ్చి స్టాల్ ఫీడ్ చేయాలంటూ మనం పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఏదైతే ఇబ్బంది పెడతారో అట్లనే ఈ మేకలు కూడా అట్లనే 10-15 రోజులు ఇన్కన్వీనియంట్ లో ఉంటాయి. అవి బేచైన్ ఉంటుంది, ఈ ఫుడ్ ఇష్టపడేవి, ఫీడర్ దగ్గరికి పోవు, అది నీళ్ళ తొట్టి అంటే తెలియదు. ఇవన్నీ చూసినాక మెల్లగా రోజుకింత ఆ షెడ్యూల్ తక్కువ చేసుకుంటూ మనం 100% స్టాల్ ఫీడింగ్ లో పోవచ్చు. మాక్సిమం ఒక 1 month ల ఎట్లాంటి మేకను కూడా మనం స్టాల్ ఫీడింగ్ కి మోల్డ్ చేసుకోవచ్చు. చాలా మందికి ఒక ఆలోచన ఏముంటది అని అంటే రెడీమేడ్ ఎక్కడన్నా ఇండియాలో మనకు స్టాల్ ఫీడింగ్ లో పెంచిన మేకలు మనకి ఎక్కడన్నా దొరుకుతాయని నన్ను ఎంతో మంది అడుగుతారు. ఎవరన్నా దొరుకుతాయని చెప్తే అది ఫేక్ ఇన్ఫర్మేషన్. క్లియర్ గా ఎవరు కూడా అట్లా పశువులలో ఇప్పుడు నేను 200 మేకలు పెంచుకొని నా ఫామ్ లోకి వెళ్ళి మీరు అమ్ముండి అని అంటే నేను ఎంతమందికని నేను ప్రొడక్ట్ చేసి అమ్మగలుగుతా? కోళ్ళలాగా అయితే ప్రొడక్ట్ చేయలేం కదా. బయట ఓపెన్ గ్రేజింగ్ మేకలే మనకు దొరుకుతాయి కాబట్టి వాటిని మన షెడ్యూల్ ప్రకారంగా మన ప్లాన్ తోటి ఇంకేదైనా అవసరం లేదు ఇది లేదు అని అంటే మాట్లాడే వాళ్ళను డాక్టర్ అశోక్ సార్ కానీ లేకపోతే నేనున్నా, నాకు ఓపిక ఉంది, ఎన్ని కాల్స్ అయినా అటెండ్ చేస్తాను, మీకు ఆన్సర్ చేయగలుగుతాను. ఫుడ్ చాలా మెయిన్ రోల్ వహిస్తుంది కాబట్టి ఇంతసేపు ఫుడ్ గురించే మనం చెప్పడం అయింది. ఎప్పుడైతే మీరు ఫుడ్ కాడ కాంప్రమైజ్ అవుతారో ఆ జీవం రోజుకింత తెచ్చిన స్మార్ట్నెస్ ఉండదు, బొక్కలు వెళ్తాయి. ఒకసారి ఫుడ్ లోపము, క్వాలిటీ లోపము, క్వాంటిటీ లోపం అయ్యింది అని అంటే మనకు క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. అది దానికి బొక్కలు బయటపడుతుంటాయి. అది అది హీట్ కు ఎదకొచ్చిన రోజు కూడా దాని బాడీ కండిషన్ లేకపోతే డెఫినెట్ గా పోతు క్రాస్ అయినాక దాని పొట్టలు ఒకటే పిల్ల ఫామ్ అవుతుంది. ఆ ఒక పిల్ల కూడా ఎదుగుదల స్లో ఉంటది, వీక్ ఉంటది. పిల్ల బయటకు వచ్చిన తర్వాత పుట్టినాక కూడా దానికి పాలిచ్చే స్తోమత కూడా లేకుండా ఏమవుతుంది, ఫ్లాక్ అంతా డ్యామేజ్ అవుతా ఉంటది. అందుకని దానికి ఒకటే అడుగుతుంది మిమ్మల్ని పొద్దున్న లేచి సాయంత్రం వరకు, నాకు ఎంత ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు. ఇది మీరు ఎప్పటికెప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. ఈ 3-4 రకాలుగా పచ్చిమేతలు వేసుకోండి. డెఫినెట్ గా ఒక 30% వేస్తున్న ఫుడ్ లో మనకు ఒక 100 మేకల యూనిట్ మనకు ఉన్నది అనుకుంటే ఒక 25 to 30 tons మెట్రిక్ టన్స్ మనకు ఎండు మేతలు పడుతున్నాయి. అయితే మన దగ్గర దొరికిన, పక్క ఊర్లో దొరికిన, పక్క జిల్లాలో దొరికిన అక్కడ నుండి మనం తీసుకొచ్చుకొని మనము తడవకుండా తార్పల్లినో లేకపోతే గోడౌన్లోనో స్టోర్ చేసుకొని, కాకపోతే ఏంటంటే దానాలకు ఏంది ఎండు మేతలు పచ్చి మేతల గురించి ఇంతసేపు నేను చెప్పుకుంటూ వచ్చిన, మరి దానాలు ఎందుకు వేయకూడదు మేకలకు? నేను చేసి చూసాను. లాస్ట్ ఎప్పుడో ఏండ్ల కిందనే ఇది ప్రయత్నం చేసిన. సాధ్యమైనందుకు దానాలు లేకుండా క్వాలిటీ కొంచెం మంచి విలువైన ఎండు మేతలు ఇద్దాము, విలువైన పచ్చి మేతలు ఇద్దాం. వీటితోటి 99% సరిపోతుంది. దానాలు ఎప్పుడు నేను వాడుతున్నానంటే ఒకవేళ ఫుల్ ప్రెగ్నెంట్ అయిన మేకకు బిఫోర్ డెలివరీ లేకపోతే తర్వాత డెలివరీ 20 రోజుల మొదలు 20 రోజుల తర్వాత నేను ఇస్తున్నది మాత్రం ఓన్లీ మొక్కజొన్నలు స్టాక్ పెట్టుకుంటే జొన్నలను వితౌట్ అంటే నీళ్ళల్లో నానపకుండా కానీ గ్రైండ్ చేయకుండా కానీ యాజ్ ఇట్ ఈస్ కండిషన్ లో మొక్కజొన్నలు మేకలకు 200 grams per డెలివర్డ్ మదర్ ఎన్నైతే ఈనిన మేకలు పాలిస్తున్నాయి ఉన్నాయో వాటికి మాత్రమే నేను ఒక 200 గ్రాముల చొప్పున ఒక 30 రోజులు ఇటు 15 రోజులు అటు 15 రోజులు అట్లా ఇచ్చుకుంటా. నేను ఏమైతుంది దాంతో పాలు కొంచెం పాల పోర్షన్ పాలు డెవలప్మెంట్ ఎక్కువైతుంది. లేకపోతే మేక జల్దీ ఎదకు రావడం కట్టడానికి జల్దీ రికవర్ అవుతుంది డెలివరీ అయినాక. దాంతోపాటు పిల్లలు ఒక 4 నెలల వరకు నేను ఫామ్లోనే నేను పిల్లలు ఉంచుకుంటా కాబట్టి 1 month నుండి 25 రోజుల నుండి చిన్న పిల్లలకు కొంచెం క్రీపర్ ఒక కిడ్స్ దానాలాగా తయారు చేసుకుని వానికి ఒక 100 grams చొప్పున నేను దానాలు ఇచ్చుకుంటా పోతున్నా. ఇది పశుగ్రాసాల షెడ్యూల్. సెకండ్కి వచ్చే వరకు జీవాల ఎంపిక. ఇప్పుడు జీవాల ఎంపిక అంటే మోస్ట్ ప్రధాన పాత్ర సక్సెస్ఫుల్ కి ప్రధాన పాత్ర ఒకటని కాదు, సఫిషియెంట్ గా ఫుడ్ ఇవ్వాల్సిందే, మంచి క్వాలిటీ ఎనిమల్ ఎన్నుకోవాల్సిందే, మెడికల్ మెయింటైన్ చేసుకోవాల్సిందే, ప్రెగ్నెంట్ పీరియడ్ లో కేర్ తీసుకోవాల్సిందే, లేకపోతే తాగునీరు కాడ కేర్ తీసుకోవాల్సిందే, చిన్నపిల్లల సంరక్షణ ఇవన్నీ చేస్తేనే ఒక ఫామ్ సక్సెస్ఫుల్ ఫామ్ అని మనం చెప్పడానికి ఉంటది. జీవాలే ఎంపిక అని అంటే మనం జీవాలు ఏదైనా ఇండియాలో జాతులు ఏదైనా గోట్ ఈస్ గోటు. మహారాష్ట్ర తీసుకొచ్చినా కన్యాకుమారిదైనా కాశ్మీర్ అయినా ఒకటి, ఏదో మనం బీహార్కి వెళ్ళి తీసుకొస్తే 4 పిల్లలు పుట్టేది ఉండదు, లేకపోతే ఏదో తమిళనాడు పోతే 2 పిల్లలు పుట్టేది ఉండదు. అట్లా జీవాలు దేవుడు ఒక అడిషనల్ క్రియేషన్ ఏమి ఇచ్చింది. 365 రోజులు ఒకవేళ మేకను మంచి పోషణ తీసుకుంటే ప్రతి 4 ఈతలలో 1-2 ఈతలు 3 పిల్లలకి వెళ్ళిపోతాయి. కానీ
నాకు తెలిసి ఆ 3 పిల్లలు పుడితే బాగుంటదేమో, మేకకు జల్దీ మంద డెవలప్ అయితదని ఎప్పుడు మనం కోరుకోవద్దు. ఒకసారి 3 పిల్లలు మేక ఇచ్చిందనంటే అది చాలా స్ట్రెస్‌కు గురైతది కాబట్టి మనం మేకతోటి 2 పిల్లల్ని ఎక్స్‌పెక్ట్ చేద్దాము. 3 పిల్లలకు ఆశపడకపోవడం బెస్ట్. అట్లా ఏ జాతులు కూడా మనం కొంటే ఇవొస్తాయి, ఇన్నొస్తాయి, అన్నొస్తాయి అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది రాంగ్ అని నేను చెప్తా. ది బెస్ట్ మదర్, బెస్ట్ ఫాదర్. సో ఇప్పుడు మన జీవాల ఎంపికలు ఏమైతది, మనము కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు మినిమం మరక దశ లేదంటే యంగ్ ఫీమేల్ ఒక 20-25 కిలోల బరువు వచ్చిన దాన్ని మనం మరక దశకి వెళ్ళిపోతుంటాము. వాటి నుండి మిడిల్ సెగ్మెంట్ 2వ ఈతనో 3వ ఈతనో తీసుకోవడము, లేకపోతే దగ్గరలో ఇక్కడక్కడ ఉన్నోళ్ళు ఎక్కడన్నా ఫుల్ ప్రెగ్నెంట్ దొరికితే కూడా వాళ్ళు అక్కడ ఉండాలి. ఇప్పటి వరకు చాలా మందికి రికమెండ్ చేసిన ఫుల్ ప్రెగ్నెంట్ కూడా తెచ్చుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము డెవలప్ కావాలనుకున్నట్టు ఫుల్ ప్రెగ్నెంట్ కూడా మహారాష్ట్ర పోతే దొరుకుతాయి. అట్లా స్మార్ట్ మదర్ను పొందాము, అన్ని లక్షణాలు సరిగా చూసుకుందాము. అది నేనేమంటున్నంటే మిడిల్ సెగ్మెంట్ పోతే ఏమైతుందంటే అది ఒక 2 ఈతలు ఈనిన తర్వాత మనకి ఏమవుతుంది, పిల్లలను సాదుకునే ఎక్స్పీరియన్స్ వస్తుంది, మిల్క్ పోర్షన్ డెవలప్ అవుతుంది, ఇక్కడ అన్ని లక్షణాలు ఉన్న తల్లిగా ఏర్పాటు అయిపోతుంది అది. అందుకని మిడిల్ సెగ్మెంట్ అంటే 2వ ఈత 3వ ఈత మనం మేకను సెలెక్ట్ చేసుకుంటే 12,000 మినిమం యావరేజ్ ఒకటి సెకండ్ థర్డ్ డెలివరీ మనకు దొరుకుతాయి. జీవాల ఎన్నిక ఇప్పుడు నేను 10 ఏళ్ల కింద చేసినప్పుడు మనకి మహారాష్ట్ర ఏంది, రాజస్థాన్ ఏంది, బీహార్ ఏంది, గుజరాత్ ఏంది, మనకి బయటి జాతుల గురించి ఎక్కువ నాలెడ్జ్ లేకుండే. సో జీవాల ఎన్నిక ఫస్ట్ నేను లోకల్ మేకలను అచ్చంపేట కానీ లేకపోతే ఇక్కడ శంకర్పల్లి కానీ తెలంగాణ మేకలను తీసుకొని పెట్టిన వాటితోటే నేను ఈ స్టాల్ ఫీడింగ్ ట్రై చేస్తే అవి ఒక 6 నెలల వరకు ఒప్పుకోలేవు సార్ అవి. సో జాతిని బట్టి ఉంటది, గుణాన్ని బ్రీడ్ని బట్టి క్యారెక్టర్ ఉంటది అని చెప్పి ఇప్పుడు మనం లోకల్ జాతుల్లో నెంబడెంబడే ఇమీడియట్ గా మనము స్టాల్ ఫీడింగ్ కి మోల్డ్ చేసుకోలేకపోతున్నాము. దాని తర్వాత నేను రాజస్థాన్ పోయి తీసుకొచ్చినప్పుడు 30 ఎనిమల్స్ అది డే 1 నుండే స్టాల్ ఫీడ్ కి అడాప్ట్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ మటుకు 90% ఇళ్లలోనే పెంచుకొని వాళ్ళు మేకలను సాదుతారు కాబట్టి ఆ ఇంటి అలవాటు ఉండి స్టాల్ ఫీడింగ్ కి ఎంబడి అలవాటు అయిపోయినాయి. దాని తర్వాత ఉస్మానాబాద్ తెస్తే ఒక 1 మంత్ 1.5 మంత్ టైం పట్టింది అవి స్టాల్ ఫీడింగ్ కి అడాప్ట్ కావడానికి. సో ఈ జీవాలు ఏదైనా అవే 2 పిల్లలు ఇస్తాయి. అదే మొదటి ఈత 90% సింగిల్ కిడ్ ఇస్తాయి. 2వ ఈత నుండి మంచి పోషన్ ఉంటే 2 యావరేజ్ ఇస్తుంటాయి. అప్రాక్సిమేట్ దాని లైఫ్ టైంలో ఒక 8 డెలివరీలు తీసుకొచ్చాను నేను అనుకుంటాను. ఇక్కడ రాసింది కాదు, చూసింది కాదు, విన్నది కాదు, కానీ నా దగ్గర నేను చూసిన దాన్ని బట్టి 8 డెలివరీస్ అప్రాక్సిమేట్ జీవం మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8వ డెలివరీ తర్వాత జనరల్ గా అది ముసలిది కావడమో, పండ్లు ఊడిపోవడమో, వీక్ కావడమో, వెనుకబడ్డమో ఇట్లా జరుగుతూ ఉన్నది. తర్వాత ఈ మరక దశ కానీ లేకపోతే మిడిల్ సెగ్మెంట్ కానీ ఫుల్ ప్రెగ్నెంట్ కానీ విత్ కిడ్స్ కూడా ఇప్పుడు నేను చాలా తెలంగాణ మార్కెట్లలో ఎంత తిరిగినా కూడా విత్ కిడ్స్ తక్కువ దొరుకుతాయి, ఫుల్ ప్రెగ్నెంట్ తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే అది ఈనినాక 2 పిల్లలను 1 నెల వాళ్ళ ఇంటికాడ పోషించుకొని 2 పిల్లలను దాచిపెట్టుకొని అమ్మడానికి తల్లినన్న తీసుకొస్తారు, తల్లిని అక్కడ పెట్టుకొని 2 పిల్లలను అక్కడ తెస్తుండ్రు. ఇప్పుడు ఏ ఆప్షన్ కావాల్సి ఆ ఆప్షన్ ఇప్పుడు నాకు తెలిసి దొరికేది ఒక వాళ్ళు మహారాష్ట్రలో ఏ రకమైన బ్రీడింగ్ అయినా వాళ్ళు ప్రొక్యూర్ చేసి ఇవ్వగలుగుతున్నారు. దానికంటే ఇప్పుడు 20:1 20 ఆడ మేకలకు ఒక మగ మేక అంటే ప్రతి 20 ఆడ మేకలకు కానీ ఆడ గొర్రెలకు కానీ ఒక 5 మగ ఉండేటట్టు 20 ఉండేటట్టు, లేదంటే ఎవరైనా 10 మేకలు పెట్టుకుంటే కూడా 10కి 1 కావాల్సిందే. కాబట్టి 20:1 రేషియోలో. ఎందుకనంటే ఒక పోతును మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మందకు సగ బలం అని చెప్పి మనం పాత రోజుల సంది వింటున్నాము. అందుకని మందకు సగ బలం అని అంటే ఒక పోతు ఈజ్వల్ టు మందకు సగం బలం అని అంటే ఎంతైతే స్మార్ట్ బక్ ఉంటుందో అంత మంచి పిల్లలు స్మార్ట్ గా ప్రొటెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటది. మనం ఏదో ఒకటి మొగదిలే పన్నాడు అని లేద్దామని అంటే డెఫినెట్ గా దాన్ని మంచి క్వాలిటీ బక్ లేనప్పుడు వచ్చే కిడ్ జనరేషన్ కూడా క్వాలిటీ రాదు. కాబట్టి పోతుకాడు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. మన ఊర్లో దొరకలేదు, మనం ఆడమేకలు తెచ్చేటప్పుడు మనకు ఆ అంగట్లో దొరకకపోతే మళ్ళీ అంగడి పోదాం, ఇంకో ఊరికి పోదాం, ఇంకో జిల్లాకు పోదాం, అవసరమైతే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి చేసుకున్నాం. కానీ పోతుని ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి మనకు క్వాలిటీ లేదు పోతుని ఇవ్వకూడదని ఖచ్చితంగా మనము చెప్పగలం. ప్రతి 2 ఏళ్ల తర్వాత మనం ఆ పోతును 1.5 2 years తర్వాత ఇంబ్రీడ్ కావద్దు అనుకుంటే ఆ పోతుని తీసేసి రీప్లేస్మెంట్ మంచి కండిషన్ ఉందనంటే ఇంకోరికి ఇద్దాం, ఇంకో దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంబంధించిన పోతు తెచ్చుకుందాం, నడుస్తుంది అట్లా. సో ఎవరమైనా కూడా కాంప్రమైజ్ కావద్దు. తల్లి తండ్రి జీవాలు ఎన్నుకునేటప్పుడు కాంప్రమైజ్ కావద్దు. ఖచ్చితంగా మనం క్వాలిటీ కొందాము. మనము ఏదైతే అంగట్లో ఎంత మంచి స్మార్ట్ మదర్స్ మనం సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటున్నామో ఈ జీవాలను, మన దగ్గర ఉన్నన్ని రోజులు అదే కండిషన్ మనము మెయింటైన్ చేసేటట్టు ప్లాన్ చేద్దాం.
సో ఆ రకంగా మనం ఏంది అనంటే మనం అట్లా మెయింటైన్ చేసినప్పుడు ఏమైతుంది, ఎంత మంచిగా స్మార్ట్ మదర్ ఉన్నది, ఎంత మంచి స్మార్ట్ మదర్ ఉందంటే కిడ్ ప్రొడక్షన్ అట్లనే వస్తుంది, హ్యాండ్సమ్ కిడ్ పుడుతుంది, హ్యాండ్సమ్ పాలిచ్చుకుంటుంది, అన్ని అన్ని మనకు 3 పువ్వులు 6 కాయలుగా ప్రాజెక్టు నడుస్తూ ఉంటుంది. మనం ఒక 10 రూపాయలు ఎక్కువ పోయినా క్వాలిటీ కాడ మనకు సెలెక్షన్ ఆఫ్ ఎనిమల్ కాడ డిగ్రేడ్ కావద్దని నేను చెప్తా ఉంటాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వరకు హౌసింగ్. ఈ హౌసింగ్ లో కూడా నేను చూసిన దాంట్లో 3 రకాలు ఉంటుంది. ఒకటి ఎలివేటెడ్ చెక్కల నిర్మాణం, లేకపోతే ఎత్తైన షెడ్. ఇప్పుడు ఆ పైన కనబడేది నేను 2012-13 లోనే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాను. నేను అది నా ఇప్పుడు 2-3 రాష్ట్రాలు తిరిగినప్పుడు అక్కడ ఎట్లుంది అక్కడ ఎట్లుంది, ఎట్లా చేస్తే మనకు చీప్ లో వెళ్ళిపోతుంది, ఎలివేటెడే కావాలి నాకు, ఎట్లా సస్తా అవుతుంది, ఎట్లా చీప్లో అవుతుంది అనే ఉద్దేశంలో నేను నా ఓన్ డిజైన్ తోటి అది అప్పటికి ఆ సిమెంట్ పోల్స్ చేయించుకోవడము, లేకపోతే ఆ చెక్కలు ప్లాట్ఫామ్ కి చెక్కలు చేయడము, చెక్కలకు సందులు ఇస్తే లీటర్ కానీ బాత్రూమ్ కానీ కింద పడిపోతుంటది. నా ఉన్న ఫామ్ ఎట్లా కింద నుండి గ్రౌండ్ నుండి ఎలివేటెడ్, అది 4 ఫీట్ లెవెల్. అంటే మనం ప్రతిరోజు కింద పడ్డ లీటర్ని ఎత్తము, ఏదో నెలకో 2 నెలలకో మనకు పొలానికి అవసరం పడ్డప్పుడు కింద కూర్చొని ఆ లేబర్ కుప్పలు ఊడ్చి ఆ కుప్పలను టబ్బుతోటి బయటికి ఎత్తేసి బయట ట్రాక్టర్ ట్రైలర్లో పోసుకొని తీసుకుపోతున్నాం. కాబట్టి 7 ఫీట్లో 8 ఫీట్లో పెట్టుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. అట్లా అవసరం కూడా పడతలేదు. ఎవరైనా అట్లా పెట్టుకుంటే 7-8 ఫీట్ కూడా పెట్టుకోవాలి. అంటే ఎవ్రీడే మనం తట్టను నెత్తిలో పెట్టుకుని దాని కింద తిరిగే షెడ్యూల్ ఉండదు కాబట్టి అంత మినిమైజ్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గుతుంది అని చెప్తాను. ఇప్పుడు ఆ కింద చూసేది చిన్నపిల్లల కోసం రీసెంట్లీ నేను 6 నెలల కింద చిన్న పిల్లలను అంతకుముందు పై షెడ్లో పెట్టేటోని, కొంచెం వెదర్ కండిషన్ లో డిస్టర్బ్ కావడము, లేకపోతే లేబర్ ఒకసారి మేకలు బయటకు వచ్చిన తర్వాత పైననే పిల్లలు ఉంటే వాళ్ళ అబ్జర్వేషన్ తక్కువ ఉండడము. ఒక ఎండాకాలం నేను 3 గంటలకు పోయే వరకు ఒక 5 పిల్లలు ఊరికేనా అట్లా డిహైడ్రేషన్ సొడబోయి అని అంటే మనకు దాహం నీళ్లు లేక అవి పడిపోయినాయి. సో అట్లాంటి పొరపాట్లు జరిగాయి. ఏంటంటే లేబర్ ఏమనుకుంటాడు, పైన పోయి బకెట్లో నీళ్ళు పెట్టి వచ్చినాము, దానికి సంబంధించిన మేత పెట్టి వచ్చినాం కాబట్టి ఇక మనకి ఏం పని ఉన్నది ఆ పిల్లల దగ్గర అనుకుంటాను. నేను 3 o'clock పీక్ సమ్మర్ లో పోయినప్పుడు ఒక 5 పిల్లలు అడ్డం పడిపోయి చనిపోయినాయి. ఏమైంది అని అంటే వాళ్ళు ఎప్పుడో నీళ్లు పెట్టిండ్రు, ఆ కోచి చేతలతోటి ఆ మేకలు ఏం చేసిన ఆ పిల్లలు ఆ నీళ్ల బకెట్ను తన్నేసినాయి. జనరల్ గా నేనున్నప్పుడు ఏం చేస్తాం, ఆ బైండింగ్ వైర్ తోటి జియో వైర్ తోటి బకెట్ ని ట్యాగ్ చేస్తాం జాలికి కాబట్టి పడకుండే. ఆ రోజునాడు వాళ్ళ నెగ్లిజెన్స్ లో వాళ్ళు పెట్టలేరు కాబట్టి ఆ పిల్లలు తన్నేసిన నీళ్లు పడిపోయినాయి, తాగడానికి నీళ్లు దొరకలేదు. పీక్ సమ్మర్ వడగాడ్పు ఇవన్నీ ఇబ్బందులు అయ్యాయి. అప్పటి నుండి మనం చిన్న పిల్లలను కిందికి తీసుకొచ్చుకోవాలి, ఎలివేటెడ్లకి వెళ్ళి మన అబ్జర్వేషన్ ఉండాలి. మనం ఎక్కడ పోయి కూర్చుంటామో లేబర్ ఎక్కడైతే తిరుగుతుంటారో వాళ్ళ కంటికి కనబడుతుండాలి. ఒకటి కాలు ఇరికించుకున్నా, ఒకటి దగ్గుతున్నా, ఒకటి తుమ్ముతున్నా, ఒకటి ఏమైనా ఇబ్బంది అయినా ఎప్పటికప్పుడు మన పిల్లల పోషణ మీద మనం ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్ లో మన పిల్లల్ని ఎప్పుడైతే బయటికి పోయిండా, కిటికీలు ఎక్కిండా, గోడ మీద కింద అబ్జర్వ్ చేస్తామో ఈ పిల్లలను కూడా మనం ఆల్మోస్ట్ అట్లా అబ్జర్వ్ చేసినప్పుడు ప్రతి పిల్ల యాక్టివ్ ఉంటుందని చెప్తా ఉంటాయి. ఇప్పుడు కింద సింపుల్ గా నేను ఎలివేటెడ్ ఆ పీవీసీ అప్పుడు నేను కట్టినప్పుడు స్లాటెడ్ ఫ్లోరింగ్ సిస్టమ్ లేకుండే, పీవీసీ ఫ్లోరింగ్ లేకుండే. నేను అప్పుడు ఇక్కడ కష్టపడి తుమ్మ చెక్కలు తీసుకొచ్చి నాటినాము. దాని తర్వాత ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీలో ఈ 2-3 ఏళ్ల సంది స్లాటెడ్ ఫ్లోరింగ్ పీవీసీ తోటి వచ్చింది కాబట్టి కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్స్ ఈజీ అయిపోయింది. అది మోడల్ షెడ్ కింద నేను చిన్న పిల్లల నైట్ కానీ డేలో కానీ నేను ఆ మోడల్ షెడ్ల కిందనే ఉంచుతున్నాను కాబట్టి భూమి మీద పిల్లలు ఉంటలేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి లక్షలు కోట్ల నుండి ఇప్పుడు ఎన్ఎల్ఎం నామ్స్ ప్రకారంగా వాళ్ళు కట్టాల్సిందే. మనం ఏదో నేను గుడి చేసుకుంటాను 50 లక్షల పేమెంట్ చూపెడతాంటే అట్లా ఎవరు ఒప్పుకోరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఎన్ఎల్ఎం స్కీమ్ ప్రకారంగా కట్టుకోవాల్సిందే. కాకపోతే దాన్ని ఇప్పుడు సింపుల్ సిమెంట్ పోల్ బదులు మనం ఐరన్ పోల్ పోతే ఎక్స్పెండిచర్ ఎక్కువైతే, ఐరన్ పోల్ బదులు మనం సీసీ పోల్స్ పోసుకుంటే ఇంకా ఎక్స్పెండిచర్ అయితే, సీసీ పోల్ బదులు మనం సిమెంట్ తోటి వెళ్ళిపోతుంది, సేమ్ షెడ్ అంత నీట్గా ఉంటుంది అనుకున్నప్పుడు మనం మినిమైజ్ చేసుకుంటే మంచిగా. ఎవరైనా స్కీమ్లకు పోకుండా ప్రైవేట్ గా కట్టుకున్నారనుకో తక్కువలో తక్కువ ఎంత సింపుల్ అయితే అంత సింపుల్ కట్టుకొని ఏ షెడ్ అయినా ఎంత ఖర్చు పెట్టినా కూడా మనం ఏదైతే డ్రెస్ వేసుకుని 4,000 డ్రెస్ వేసుకున్నామో, మనం 1,000 రూపాయల డ్రెస్ వేసుకున్నామో దాన్ని డైలీ ఉతుక్కొని శుభ్రం లేకుండా తొడుక్కుంటే ఎట్లయితే అవుతుందో ఈ షెడ్ల నిర్మాణం కూడా అట్లనే మనం ఎంత పెట్టినామని కాదు ఎంత శుభ్రం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఫోకస్ అవుతుంది. సో ఎలివేటెడ్ ఇది కానీ భూమి మీద టెంపరీ ఇప్పుడు కోళ్ళ ఫారాలు తీసేస్తున్నారు, లేకపోతే ఆవులు గేదెల ఫారాలు తీసేస్తున్నారు. దాన్నే మనము మేకల షెడ్ కింద మోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమైతుంది, నేను ఇప్పుడు ఫస్ట్ లో నేను పెట్టి ఎలివేటెడ్ షెడ్ తీసుకున్న దాంట్లో ఆల్మోస్ట్ నా సక్సెస్ఫుల్ కి ఒక రీజన్ ఆఫ్ బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఎందుకనంటే జనరల్ గా జీవాలు సిక్కుగా రాత్రిపూట కాగానే సాయంత్రం కాగానే జీవాలు షెడ్లకు పైకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ప్రధానంగా అవి గురి కాని పరిస్థితి ఏంటంటే మిన్నల్లి, గోమోర్, పీడితులు ఏదైతే ఎక్స్టర్నల్ పారాసైట్స్ ఉంటాయో వాటి నుండి మనము కాపాడిన వాళ్ళం అవుతున్నాం. కాబట్టి హీమోగ్లోబిన్ యాక్యురేట్ గా ఉంటుంది మన మేకల దగ్గర. అంటే ఏ రకమైన ఒక రక్తం చుక్క కూడా అది బ్లడ్ లాస్ అవుతలేదు కాబట్టి అన్ని మేకలు యాక్టివ్ ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ పారాసైట్స్ ప్రాబ్లం లేకుండా చూడడం ఒకటైంది. ఇంకోటి
డర్టీ ప్లేస్‌లో పండుకోకుండా అపరిశుభ్రత అనేది చెక్కలకు మనం సందులు ఇస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు లిట్టర్ కింద పడిపోతుంది. అవి తిరుగుతుంటే ఎక్కడన్నా ఉంటే బాల్స్ లాగా అవి కూడా సందులలోకెళ్ళి కింద పడుతుంది. ఇక బాత్రూమ్ అయితే అక్కడ నిల్లనే పడదు, కిందకి పడిపోతుంది. ఈ 4 ఫీట్‌లో ఏదైతే గ్యాప్ ఉందో క్రాస్ వెంటిలేషన్‌లో పక్కాగా మనకు బ్యాడ్ స్మెల్ గానీ, అమోనియం, నైట్రోజన్ స్మెల్ గానీ డెవలప్ లేకుండా మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. చాలా మంచి రిజల్ట్ ఇస్తాం. మొత్తం ఇప్పుడు ఇది కట్టుకుంటేనే మేకలలో సక్సెస్ అయితామని మనం అనుకోము. ఒక 20% మార్క్స్ తేడా అక్కడ కనబడతది. ఇప్పుడు గ్రౌండ్ షెడ్ ఉన్నోళ్ళకి 80 దాకా రీచ్ అయితున్నారు. నేను 100%కి రీచ్ కాగలుగుతున్నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదొకటి పక్కా మనము చెప్పగలుగుతామని. సో, ఈ వసతి ఇట్లనే ఉంటది. మనము ప్రతి మేకకు 10 ఎస్ఎఫ్‌టీ స్క్వేర్ ఫీట్‌ల చొప్పున జాగా తీసుకుంటున్నాం మనము. ఇప్పుడు 100 మేకలు పెట్టాలనుకుంటే 1000 ఎస్ఎఫ్‌టీ మనకు మేకలకు పోతున్నాయి. ఒక 25% ఫ్యూచర్‌లో పుట్టే పిల్లలకు స్థలం కేటాయించవలసింది కాబట్టి, నాకు తెలిసి నా షెడ్‌లు మాత్రం ఉత్తరం, దక్షిణం ఉన్నాయి. తూర్పు, పడమరనే మస్ట్ ఉండాలనేసి ఈ సబ్జెక్ట్‌లో అయితే నాకు అట్లా ఏం డిఫరెన్స్ కనబడలేదు కాబట్టి, మీ అనుకూలంగా ఉత్తరమా, దక్షిణమా, తూర్పా, పడమరనా ఏదున్నా కూడా ఇట్ షుడ్ బి ఆల్వేస్ క్లీన్ అని అంటే ఎప్పటికీ పరిసరాలు పరిశుభ్రత. మన శరీరాన్ని ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటామో ఎప్పుడైతే మేకల షెడ్ ఎట్లా ఉంచుకుంటే ఏ రకమైన ఇబ్బందులు ఎదురుకావని నేను క్లియర్. దాంతో పాటు ఎవ్రీ డే ఒక పెద్ద హౌస్ కట్టుకొని దాంట్లోనే రిపీటెడ్ గా నీళ్లు నింపుకుంటూ పోతే, అది శుభ్రం చేయకుండా పోతే అందులో పాస్ పట్టిపోతుంది, నాచు వస్తుంది. ఇవన్నీ ఉంటే అందులోనే నీళ్ళు వస్తే డెఫినెట్ గా మనకు అనారోగ్యానికి గురవుతుంటాం. లేకపోతే ఫీడర్లు ఉన్నాయి, వాన చినుకులు పడ్డాయి, నిన్న వేసిన ఫీడు అందులో మిగిలిపోయింది, అది తెల్లారి వరకు అది మురిగిపోతుంది, మళ్ళీ దాని మీద ఇంకో ఫ్రెష్ ఫుడ్ వేయడం ఇవన్నీ కాదు కదా. ఎవ్రీడే షెడ్డుతో పాటు ఫీడర్స్ కానీ లేకపోతే నీళ్ళ తొట్లు కానీ ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే ఈ ఎడ్ల నిర్మాణంలోకే వచ్చేది ఏంది అని అంటే ఈ సీజన్ల పరదలు. నేను వానాకాలం వచ్చే ముందట పరదలన్నీ కట్టుకుంటా. నేను తర్వాత వానాకాలం నెక్స్ట్ చలికాలం కూడా వెళ్ళిపోయినాక సమ్మర్ వచ్చే వరకు కంప్లీట్ తీసేస్తాం మనం. సరిపోతే ఎప్పటికప్పుడు మనము ఆ వాతావరణానికి అనుకూలంగా ఉంచేటట్టు ఆ ప్రొవిజన్ మనం పరదాలు కానీ ఇవన్నీ పెట్టుకొని, కుక్కలు, నక్కలు ఏదైనా జ్వరపడకుండా జాలి చుట్టూ ఫెన్సింగ్ చేసుకోవడం ఇవంతా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో ఉండాలి. అవసరమైతే సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వస్తాయి కాబట్టి ఈ వసతి ఇట్లా ఉంటది. అది చూసి ఆలోచించి మనము చేసుకోవాలని క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ఇళ్ళలో ఏమైతుంది, ఈ ఫుడ్ తో పాటు నేను ఈ తాగునీరు గురించి చెప్పాలి. ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఫ్రెష్ వాటర్. ఎప్పటికప్పుడు ఒక హౌస్ ఖాళీ అయింది అని అంటే అది చేయి తోటి మళ్ళీ క్లీన్ గా చేసేసి మళ్ళీ కొత్త నీళ్లు నింపడము. ఇది ఎప్పటికప్పుడు. నేను చెప్పేది ఏంటంటే జీవాలు స్మార్ట్ గా రావాలంటే తిండితో పాటు ఈక్వల్ ప్రయారిటీ తాగే నీళ్ళకు కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఏదో హౌస్ లో నీళ్లు ఉన్నాయి దానికి దూపు అయితే అదే తాగుతుంది అనుకుంటే కాదు. తిండికి ఇచ్చినంత ప్రయారిటీ ఈక్వల్ గా మనం తాగే నీళ్ళు. ఎండాకాలం ఉందనుకోండి, పొద్దున్నాక ఎండలో ఉన్న తొట్టి ఏమైతే నీళ్ళని ఉడుకుడుకు అయిపోతాయి కాబట్టి ఆ ఉడుకు నీళ్ళు దాపదు. అప్పటికప్పుడు అది తీసేద్దాం, మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపుకుందాం. ఎప్పటికీ 24 hours వాటర్ అందుబాటులో ఉండేటట్టు మనం పెట్టుకుంటే అది ఎంత తృప్తిగా నీళ్ళు తాగుతుందో సాయంత్రం వరకు దాని పర్సనాలిటీని మనను తృప్తి చేస్తుంది అది వాటర్ తోటి. సో నీళ్ళకి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. తాగునీళ్ళకి ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది చిన్నపిల్లల సంరక్షణ. ఇప్పుడు మేకల పోషణలో టిపికల్ జాబ్ నేను చెప్పిన ఫుడ్ తర్వాత దాని నెక్స్ట్ ఆప్షన్ మనం సక్సెస్ఫుల్ కి యాజమాన్య లోపం జరగకూడదు, ఫుడ్ కాడ కాంప్రమైజ్ కావద్దు. నెక్స్ట్ వచ్చేది మూడోది చిన్నపిల్లల సంరక్షణ. చిన్నపిల్లల సంరక్షణ అంటే నేను కరెక్ట్ గా నేను ఒక రైతుగా చెప్పగలుగుతాను. మనకు పుట్టిన పిల్లలను 100% మనం ఎట్లయితే కేర్ తీసుకుంటామో, మేక పిల్లలు, గొర్రె పిల్లలలో కూడా పుట్టినాక వాటి మీద ఒక 70% మనం ఆ కేర్ మనం చూపెడితే ప్రతి మేక పిల్ల, ప్రతి గొర్రె పిల్ల బతికిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ఏం అడుగుతుంది మనకు పుట్టినాక, దాని కడుపు నిండా 3 పూటలో ఎన్ని పాలు తాగుతుందో పాలను బ్యాలెన్స్ చేయడం, శుభ్రమైన జాగాలో అది వండుకుంటుందా లేదా, కంఫర్ట్గా ఉంటుందా లేదా, అది పొట్టలనే ఉన్నప్పుడు దాని తల్లికి ప్రాపర్గా మనం ఫుడ్ డైట్ ఇస్తున్నామా, హ్యాండ్సమ్ పిల్ల బయటికి వస్తుందా, ఒకవేళ పుట్టినాక కూడా హ్యూమన్ బీయింగ్ లాగా ఎంతో మందికి ఏదైతే పుట్టిన తర్వాత పిల్లలు డెలివరీ అయిన తర్వాత పాలు లేవు అని చెప్పి మనం ఓవరాల్ గా ఒక మగవాళ్ళం వాళ్ళు లోపల ఏం చేసుకుంటారో మనకు తెలియదు, కానీ పాలు లేవు ఇంకా రాలేవు పాలు అనే భాషలో నేను చూసిన దాంట్లో మేకలలో కూడా అట్లాంటి ఎన్నో సందర్భాలు మనకు. ప్రతి మేక పుట్టిన పిల్లకు పాలిస్తుందని మనం ఎప్పుడు అనుకోవద్దు. కొన్ని రేషియో ప్రకారం ఒక చుక్క పాలు కూడా మేము పితికి చూస్తే పిల్ల పుట్టినాక 2 పిల్లలు కన్నాక ఒక పిండితో ఒక డ్రాప్ కూడా పాలు వెళ్ళని మేకలు కూడా ఎన్నో డెలివరీస్ నేను నా ఫామ్ లో చూసిన. అట్లాంటప్పుడు మరి ఏం చేస్తాం మనం? పిల్లల్ని బతికించుకోవాలంటే ఆ మందల్లే మనకున్న మేకలలో ఇంకేదైనా సఫిషియెంట్ మిల్క్ ఉన్న మేక ఉందా, దానికి దాపుకోవడమా,
లేకపోతే ఆ మేకలు లేవు మన దగ్గర, ఇంకో మేక దగ్గర పాలే లేవు అనుకున్నప్పుడు అది ఏం చేయాలి? ఆల్టర్నేట్ మిల్క్ మనము ఖచ్చితంగా మనము ఒక గేదె పాలకు పోవడమో, లేకపోతే ఒక ఆవు పాలకు పోవడమో, లేకపోతే ఒక పౌడర్ పాలకు పోవడమో, లేకపోతే ఒక పాకెట్ పాలకు పోవడమో, ఏదో ఒకటి దానికి. అంటే లాక్టేషన్ పీరియడ్ అంటాం. మనకు పాల దశ ఎన్ని రోజులు అని అంటే ఖచ్చితంగా మేక పిల్ల పుట్టిన తర్వాత 45 రోజులైతే మనకు ఖచ్చితంగా ఏ రకమైన పాలైనా సరే పాలు తాపాలి. ఏదైనా మనం ఇప్పుడు మెడికల్ ఒక హాస్పిటల్ పోయినప్పుడు తల్లి పాలు శ్రేయస్కరమైన, ఎక్కడైతే మన బోర్డుల మీద పెద్ద పెద్ద లెటర్స్ చూస్తామో, మేక పిల్ల కూడా ఏ పిల్ల ఏ తల్లికైతే పుడుతుందో దాని దగ్గర తాగినంత అందము మనకు ఆల్టర్నేట్ మిల్క్ లో వస్తలేదు ఇక్కడ. అంటే దానికి ఒక సాటిస్ఫాక్షన్, తృప్తి, తల్లి దగ్గర తీసుకునే రెసిస్టెన్స్ పవర్ కానీ ఏదన్నా ఉండని. అందుకని తల్లి దగ్గర పాలు అంటే ఏంది? ఎందుకు వస్తలేవు మరి ఆ పాలు? మరి దేవుడు ఆ పిల్లల్ని ఎందుకు పుట్టించిండు? పాలు తల్లి ఇయ్యకపోవడం ఏంది? ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. అట్లాంటప్పుడు ఏం చేయాలి? మనం తల్లి దాన్ని ప్రెగ్నెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎంత రకమైన పోషక విలువలు దానికి ఇస్తున్నాము, మన క్వాంటిటీ ఎంత ఇస్తున్నాం, క్వాలిటీ ఎంత ఇస్తున్నాం, ఆటోమేటిక్ గా అదంతా మనము ఫాలో అప్ అయినప్పుడు ఇక ఏ తల్లి దాచుకోదాది ఆటోమేటిక్ గా పిల్ల పుట్టే వరకు తల్లి దగ్గర పాలు తయారైపోతాయి. ఏదో 100లో ఒకటో రెండో అట్లా కూడా కానప్పుడు మనం ఆల్టర్నేట్ మిల్క్ పోతాము. ఆల్టర్నేట్ మిల్క్ అన్నప్పుడు మీరు ఒకవేళ పిల్లలు పుట్టిన తర్వాత ఆవు పాలు డైరెక్ట్ దాపడమా, లేకపోతే పౌడర్ ఎంత పోసి ఎన్ని నీళ్ళు పోయాలి, లేకపోతే పాకెట్ పాలు డైరెక్ట్ దాపడమా, ఇవన్నీ కొన్ని షెడ్యూల్స్ నేర్చుకోవాలి. లేకపోతే అందులో ఇంబ్యాలెన్స్ అయినా కూడా, నీళ్ళు ఎక్కువై పాలు తక్కువైనా కూడా ఆటోమేటిక్గా లూజ్ మోషన్స్ కో డిహైడ్రేషన్కి వెళ్ళిపోతే పిల్లలు పట్ట తలిపోతాయి. అదొకటి చూసుకోవడం. చాలా చిన్న పిల్లల పోషణలో చాలా పెద్ద సబ్జెక్ట్ అది. నిజంగానే మీరు వినేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఇదంతా మీరు పెట్టాలనుకుని ఒక పక్కా నిర్ణయానికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అరే పిల్లలంటే ఏంది, ఎట్లా కాపాడుకోవాలి పిల్లలు అన్నట్టు ఎప్పుడన్నా నా దగ్గరికి ఫామ్ దగ్గరికి రావచ్చు, లేకపోతే ఓపిక ఉంటే ఎవరన్నా సజెషన్స్ తీసుకోవచ్చు. ఆ రకంగా నేను చెప్పేది ఏంటంటే 10 పిల్లలు మీ షెడ్ లో పుట్టినాయి అంటే ఒక సక్సెస్ఫుల్ ఫార్మర్ మీరు కావాలంటే మినిమం 8 పిల్లలు మీ దగ్గర బతకాలి. యాక్సిడెంటల్లీ రోడ్డు చనిపోయినా సరే. సో ఆ 2 కూడా చనిపోదంటే కూడా మన చేతిలో పని. ఎప్పుడో ఒకసారి కడుపులో ఇప్పుడు పిల్లల మోర్టాలిటీ ఎక్కడొస్తుంది? మనకు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ డైట్ ఉన్నప్పుడు అబార్షన్ అయిపోయి పిల్లలు షార్టేజ్ మోర్టాలిటీకి వెళ్ళిపోతుంటాయి, పొట్టలకి వెళ్ళి బయటికి చనిపోయి వస్తాయి. లేదనంటే పుట్టినాక ఏదన్నా మనకు వాతావరణానికి అనుకూలంగా ఉంచకపోతే -డిగ్రీస్‌లో లేకపోతే 10 డిగ్రీలలోనో తల్లి తట్టుకుంటే కానీ తల్లి దగ్గర పండుకునే పిల్లలకు సరిపోదు కదా వెదర్. అట్లాంటప్పుడు దానికి కొంచెం వెచ్చదనం క్రియేట్ చేయడమో, లేకపోతే వడగాడుపు ఉన్నప్పుడు ఒక గంప వేసి గంప మీద తట్టు జల్లి నీళ్లు జల్లి కూలర్‌లో పండబెట్టినట్టు ఇవన్నీ దానికి మన పిల్లల్ని చూసుకునే పద్ధతిలో చూసుకుంటే మోర్టాలిటీ అనేది ఇప్పుడు ఇవాళ మేజర్‌గా ఓడిపోతున్నారు అనంటే పుట్టిన పిల్లల మరణాల శాతం ఎక్కువయ్యని అయితుంది. లేకపోతే లేబర్ సతాయించడంలోనన్నా ఓడిపోతున్నారు, లేకపోతే క్వాంటిటీ క్వాలిటీ ఫుడ్ ఇయ్యక అవి మేకలు బక్కవారిపోయే వరకు వాడు షెడ్ ఎత్తేయడం, ఇవన్నీ యాజమాన్య లోపం. ఇవన్నీ అట్లా కాకుండా చిన్న పిల్లల సంరక్షణ చాలా. తర్వాత ఒక 45 రోజులు పాల దశలో, ఒక నెల రోజుల తర్వాత ఆకులు అల్లము కొన్ని కొమ్మలు కట్టుకుంటూ పోయి హార్డ్ ఫుడ్ ఒక 4 నెలల వరకు మనము చాప్ కొట్టిన మెటీరియల్ చిన్న పిల్లలకి ఇవ్వద్దని నేను చెప్తా. ఎందుకంటే అది నెమరు దశ ఏర్పడక ఆ గడ్డలు ఆ చాప్ మెటీరియల్ తినే వరకు అది డైజెషన్ అయితే లేదు. తర్వాత మనము అదే తినిపిస్తున్నాము, మళ్ళీ లూజ్ మోషన్ కి టాబ్లెట్స్ ఇస్తున్నాము, మళ్ళీ పొద్దున్న లేసి అదే షెడ్యూల్ అవుతున్నది. ఎంత మందులు వాడినా లూజ్ మోషన్స్ కంట్రోల్ అవుతుంది అంటే మనం దినచర్యలు ఏ ఫుడ్ పెడుతున్నామో దాని గురించి ఒకసారి వెనక మళ్ళీ చూసుకొని ఆ రకంగా మనం ఆ ఫుడ్ గురించి మనం దాన్ని కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా మోషన్స్ కంట్రోల్ అయిపోతుంది. సో శుభ్రమైన జాగాలు పెట్టడము, చెట్టు కొమ్మలు వేలాడేయడము, కుక్కలకి నక్కలకి ఇప్పుడు పుట్టిన జాగాలో కూడా మనం ఒక మేక పుట్టిన తర్వాత పక్కకు పిల్లల్ని పడేస్తే కాకులు వచ్చి కళ్ళనన్న పొడిస్తే, లేకపోతే బొడ్డునన్న పొడిచి పీకేసే వరకు ఏమైతే స్పాట్ గా పిల్ల చనిపోతాయి. అవన్నీ లేకుండా ఇట్లా బొదులు ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే ఒక క్యాబిన్ జాలీలు ఉన్న క్యాబిన్లు వేసుకోవడం, ఇవన్నీ చాలా కేర్ తీసుకోవాలి. చలికాలం వస్తే 200 నంబర్ బల్బులు యాడ్ చేసుకోవడము, ఎండాకాలం వస్తే సరైన ప్రదేశం పెట్టడం. చిన్నపిల్లలు చాలా ఎంత మీరు చూసుకుంటే నేను అనేది ఏంటంటే మేకలు కొనుకొచ్చినాయి డబ్బులు పెట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డబ్బులు పెట్టి లక్షలు పెట్టి కట్టుకున్నది. ఈ కష్టానికి మనకి ఏమొస్తుంది ఇక్కడ ఫలితము? షీప్ అండ్ గోట్లో పుట్టిన పిల్లలే మనకు ఫలితం వస్తుంది. ఆ పుట్టిన పిల్లల మోర్టాలిటీ ఎక్కువ ఎప్పుడైతే మనకు అవుతుందో ఆ ఫలితం ఎక్కడ దక్కుతుంది మనకు? అది మనము బేరీజ్ వేసుకుని ఒక పిల్లని మనం పుట్టినాక ఆ రోజు పెంటలు పడేస్తున్నాం అంటే 8-9 వేల రూపాయలను మనం పెంటలు పడేస్తున్నాం అని ఎవరైతే ఫీల్ అవుతారో డెఫినెట్ గా వాళ్ళు సక్సెస్ అవుతారని క్లియర్ గా ఉంటది. సో దాని తర్వాత ఇప్పుడు చిన్న పిల్లల సంరక్షణ, దాని తర్వాత కాల్షియం ఏం దాపాలి, ఏంది ఇప్పుడు లివర్ టానిక్లు ఏం దాపాలి, అదేం దాపాలి, ఇవన్నీ తర్వాత రొటీన్ షెడ్యూల్ ప్రకారం. దాని తర్వాత ఇప్పుడు మెడికల్ చాలా మంది కొత్తగా పెట్టేటోళ్ళు ఏం రోగాలు వస్తాయి, ఏమవుతుంది, ఏం తింటాయి, ఎక్కడ పోతాయి, లూజ్ మోషన్ వస్తే ఏం చేయాలి, అడ్డం పడిపోతే ఏం చేయాలి, అవసరం కంటే ఎక్కువ ఆలోచించి ఇలా భయపడుతున్నారు. అంటే ఒక మహేందర్ రెడ్డిగా నేను 10 ఏళ్ల సంది నేర్చుకున్నది ఏంటంటే మెడికల్ చాలా తక్కువ చేసేసిన.
నా దగ్గర ఉన్న మేకలకి యావరేజ్గా మీరు చెప్తే నమ్మరు, ఒక నెలకు ఒక యావరేజ్గా కూడా ఇంజెక్షన్ ఇయ్య. సో బేసిక్ మెడికల్స్ ఉంటాయి, తుమ్మడానికి ఏంది, దగ్గడానికి ఏంది, జ్వరం వస్తే ఏంది, మనకు దానికి బొక్క బలం పెరగాలంటే ఏంది, ఈ ఒక దెబ్బ తాకితే ఏంది, ఇవన్నీ బేసిక్ మెడికల్స్ ఒక 6-7 రకాలు ఉంటాయి. అవి ఒకటే నేను మెయింటైన్ చేస్తున్నా. క్రిటికల్ సిచ్యువేషన్ కు నేను సాధ్యమైనంత వరకు నా ఫామ్ కి ఎప్పుడైతే శుభ్రత లేదు, అమోనియం నైట్రోజన్ స్మెల్ అయింది, మందంతా ఒక దగ్గర ఉండిపోయింది, అడ్డమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, షెడ్ శుభ్రం చేస్తలేరు అన్నప్పుడు డెఫినెట్ గా పెద్ద పెద్ద డిసీజెస్ రావడానికి అక్కడ ఆస్కారం ఉంటది. కాబట్టి నేను ఎవరికైనా నా వీకెండ్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకి మెడికల్ ఈజ్ ఈక్వల్ టు ప్రివెన్షన్ అని చెప్తా. ప్రివెన్షన్ అంటే ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త ఎవరైతే పాటిస్తారో మేకలు మిమ్మల్ని మందులే అడిగి, గొర్రెలకు దీనికంటే కొంచెం కాంప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. గొర్రెలకి మేక దానికి ఉన్న ఇంటెలిజెన్సీలో దాని బాడీని అది ప్రొటెక్ట్ చేసుకొని ఏడ వండుకోవాలి, చలేంది, వానేంది, ఎండేంది, నీడేంది ఇవన్నీ తెలుసు కాబట్టి దాని బాడీని అది కాపాడుకుంటుంది. గొర్రెకి కొంచెం తెలివి తక్కువ ఉంటుంది కాబట్టి అదేంటంటే ఏడ వండుకుంటుంది, ఏమైతుంది, చలి ఎండ వాన దానికి తెలుస్తలేదు. ఒక దగ్గర వండుకుంటాయి, ఏ గడ్డి అనేది తింటది, ఎట్లాంటి నీళ్ళు దాపినా అది తాగుతుంది, దానికి వాసన, చనిపోయిన ఫుడ్ అనేది గొర్రెకి అర్థమవుతలేదు కాబట్టి అది కొంచెం ఇంటెస్టైన్ లో కొంచెం ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటుంది. అది దానికి ఏమైతుంది, గొర్రెకి కొంచెం ఇప్పుడు వాడుక భాషలో గొర్రెకి రోగాలు ఎక్కువ వస్తాయంటే మేకకు తక్కువ వస్తాయంటే, గొర్రెకి ఏంటంటే దాని తెలివి తక్కువతో కొంచెం అది రోగాలు తెచ్చుకుంటుంది, మేక ఇంటెలిజెన్స్ లో రోగాలు తక్కువ తెచ్చుకుంటుంది. కాబట్టి నా దగ్గర 95% నేను మందులు తక్కువ వాడతా. ఫస్ట్ డాక్టర్ అశోక్ సారు రికమెండ్ చేసిన మందులు తప్పితే ఇప్పటికి వరకు నేను బల్క్ ఒక 5,000 రూపాయల మందులు కూడా ఎప్పుడు కొనలేను. నడిచిపోతుంది దేవుని దయతోటి. మేము పర్ఫెక్ట్ గా క్లీన్ చేస్తున్నాం, శుభ్రత మెయింటైన్ చేస్తున్నాం. అన్ని యాక్సెప్ట్స్లలో సార్ ఫాలో అప్ లో నేను అన్ని యాక్సెప్ట్స్లలో నేను చేసుకుంటున్నా. కాబట్టి మెడికల్ అనేది చాలా తక్కువ. మీరు ఉన్న ఫలంగా సర్ది అయితే ఏం చేయాలి, దగ్గు అయితే ఏం చేయాలి, లూజ్ మోషన్స్ ఏం చేయాలి, సాధ్యమైన మొదలు ఏంటంటే ప్రివెన్షన్, ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త అంటే మంచి లక్షణమైన తల్లిని తండ్రిని ఎన్నుకుందాము. ముందు జాగ్రత్తలో వాతావరణానికి జీవాన్ని అనుకూలంగా ఉంచుదాము. ముందు జాగ్రత్తలో చెడిపోయిన నీళ్లు కానీ లేకపోతే ఫుడ్ కానీ ఇవ్వకపోవడము. ముందు జాగ్రత్తలో మనం ఏంది అని అంటే ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి బేసిక్ మెడికల్. అట్లని మనం ఒక 4-5 రకాలుగా టీకాలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ వాళ్ళు చెప్పినట్టుగా పీపీఆర్ అంటే ఏంటి, ఈటీ అంటే ఏంటి, హెచ్ఎస్ ఏంటి, ఎఫ్ఎండి ఏంటి, ఇట్లాంటి మందులన్నీ మనం దగ్గర పెట్టుకొని వీటిని షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సాధ్యమైనందుకు 3-4 రకాలుగా వెరైటీలు మనకు వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మనం జీవాలు కొనుక్కొని తెచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆ షెడ్యూల్ ఆ వీక్లను ఆ మంత్లో లేనప్పుడు మనం బయట తీసుకొచ్చి ఒక మెడికల్ వాళ్ళ సపోర్ట్ తోటి మనం ఆ టీకాలు ఇప్పించేసుకుంటే సేఫ్ మోడ్లు ఉన్నట్టు అవుతుందని క్లియర్ గా చెప్తాను. ఇట్స్ ప్రివెన్షన్. సో ఇక మార్కెటింగ్ అన్నట్టుగా ఒక్కొక్కరి ఇది నేను చేసుకుంటే ఒక తీరు ఉంటుంది, ఇంకోటి చేస్తే ఒక తీరు ఉంటుంది. నేనేం చెప్తున్నా, ఖర్చును తక్కువ చేసుకొని ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఖర్చు తక్కువ చేస్తామో ఇక్కడ మిగులుబాటు ఎక్కువ ఉంటుంది. నేను చేస్తున్నది ఒక 9,000కు ఒక మేకను అమ్ముతున్నా, 5,000 to 6,000 రూపీస్ నాకు ఖర్చు అవుతుంది. 3,000 to 4,000 రూపీస్ ఒక నాకు మిగులుతుంది. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు ఎంత ఖర్చు తక్కువ చేసుకొని మనం ఎంత సేవింగ్ చేసుకుంటే మంచి ఉంటుంది. ఇప్పుడు మన యూట్యూబ్ కథల్లాగా ఇప్పుడు 3 లక్షలు వస్తాయంట, 100 మేకలు పెడితే ఇది 6 లక్షలు వస్తాయంటే, ఇది 12 లక్షలు వస్తాయంటే అట్లా కాదు. దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇంత మినిమం ఇంత ఖర్చు పెట్టాల్సిందే, షెడ్యూల్ ప్రకారంగా ఇంత మిగులుబాటు రావాల్సిందే. నాకు మిగులుతలేదు అని అంటే వాడు ఖర్చు ఎక్కువ పెట్టడమో లేకపోతే అక్కడ ఇన్కమ్ తక్కువ చేసుకోవడమో, కిట్ ప్రొడక్షన్ తక్కువ రావడమో, వచ్చిన కిట్స్ ను మొటాలిటీ చేసుకోవడం, ఏదో ఒక దెబ్బ పడుతున్నట్టు ఫీల్ కావాలి. కానీ యావరేజ్గా ఒక 60-70 వేల రూపాయలు ఒక 100 మేకల మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 60 నుండి 75,000 ఒక సక్సెస్ఫుల్ ఫార్మర్ గా మనం పోతే. దాన్ని లక్షలల్లో చేయాలంటే వాళ్ళు చేసుకునే ముందు వాళ్ళ పట్టుదల ఏంది, ఏమైంది, మొత్తం జీరో మొటాలిటీ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతారని నేను చెప్తాను. థ్యాంక్ యూ.